వారం రోజుల నుంచి చలి తీవ్రత పెరుగుతూ వచ్చింది. ఇన్ని రోజులు కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతూ చలి పంజా విసిరింది. కానీ వచ్చే 4-5 రోజులు చలి తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. గాలి దిశ మారడంతో ఉష్ణోగ్రతలు పెరుగుతాయంటున్నారు. మరోవైపు ఈ నెల 22న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని హెచ్చరికలు జారీ చేశారు వెదర్ ఆఫీసర్లు. రాష్ట్రంలో చలి పంజా విసిరింది. పలు ప్రాంతాల్లో సింగిల్ డిజిట్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం రాత్రి సమయంలో ప్రజలు బయటికి రావాలంటే ఇబ్బంది పడుతున్నారు. వచ్చే 2 రోజులు టెంపరేచర్స్ కాస్త పెరుగుతాయన్నారు. 3వ రోజు నుంచి 23వ తేదీ వరకు గాలి దిశ పూర్తిగా మారి ఉష్ణోగ్రతలు పెరుగుతాయన్నారు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్. బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే సూచన ఉంది. దీని ద్వారా మనకి ఏంటంటే ఈ ప్రస్తుతం ఉత్తర భారతదేశం నుంచి వస్తున్న గాలుల యొక్క దిశ మారి మనకి తూర్పు అలాగే ఆగ్నేయ దిశ నుంచి గాలుల దిశ మారే అవకాశం ఉంది రాగల 2 రోజుల్లో. ఈ దిశ మారడం వల్ల మనకి కొంత తేమ గాలులు అనేటివి భూభాగం మీదకి రావడం వల్ల కొంత క్లౌడీనెస్, అట్లాగే మనకి ఉత్తర భారతదేశం నుంచి వచ్చే చలిగాలు కూడా కొంచెం కట్ ఆఫ్ అయ్యే అవకాశం ఉంది. సో రాగల 2 రోజుల్లో కొద్దిగా స్వల్పంగా పెరిగే టెంపరేచర్లు 3వ రోజు నుంచి కొంచెం ఎక్కువగానే పెరిగి ప్రస్తుతం మనకి నార్మల్ టెంపరేచర్ రేంజ్ 14 నుంచి 18 డిగ్రీల వరకు ఉంటుంది. ఒక 3వ రోజు 4వ రోజుకి మనకి రాష్ట్ర వ్యాప్తంగా టెంపరేచర్లు అన్నీ కూడా 14 నుంచి 18 డిగ్రీలకి చేరుకునే అవకాశం ఉంది. ఈ నెల 22న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందన్నారు వెదర్ ఆఫీసర్ శ్రీనివాస్. ఆ తర్వాత 48 గంటల్లో బలపడి పశ్చిమ వాయువ్య దిశలో కదిలి వాయుగుండంగా మారుతోందన్నారు. తుఫాన్ తీరం దాటే ప్రాంతాన్ని బట్టి తెలంగాణలో ఎక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందో తెలుస్తుందన్నారు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్. ఈ రోజు ఉదయానికి ఇటు మన పోర్ట్ బ్లేయర్ సమీపంలో మలక్కా జలసంధి అంటాము, మలక్కా స్ట్రెయిట్ ప్రాంతంలో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది మరింత బలపడి ఈ నెల 22వ తారీఖు నాటికి మనకి ఈ దక్షిణ బంగాళాఖాతం ప్రాంతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉంది. ఈ అల్పపీడన ప్రాంతం మరింత బలపడి ఇటు మనకి ఉత్తర వాయువ్య దిశగా మన కోస్ట్ వైపు ప్రయాణం చేసి 24వ తారీఖు నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఇది బాగా ఒడిశా వైపు ఉత్తర దిక్కుకి వెళ్ళిపోయినా లేదంటే తమిళనాడు వైపు వెళ్ళిపోయినా మనకి ఓన్లీ క్లౌడీనెస్ లైట్ రైన్స్కే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు ఉన్నాయన్నారు వెదర్ ఆఫీసర్లు. చలితో పాటు ఎండ కూడా ఉంటుందన్నారు. ఈ నెల 26 నుంచి అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు.